ఇంత భయం మధ్య పోలీసులు ఆ నీడలాంటి మనిషిని ఆపడానికి ఎలా ప్రయత్నించాలో చూద్దాం. ఇది కాలిఫోర్నియా చరిత్రలోనే అతి పెద్ద మ్యాన్హంట్లలో ఒకటి. మొదట్లో పోలీసుల చేతులు కట్టేసినట్టయింది. ఎలాంటి ఆధారాలు లేవు. ఆ హంతకుడొక దెయ్యంలా ఏ జాడ వదలకుండా మాయమైపోతున్నాడు. ఇన్వెస్టిగేటర్లు ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నగరం మొత్తం భయంతో నడుగుతోంది, కాని అతన్ని పట్టుకోవడానికి ఒక్క క్లూ కూడా లేదు. చివరికి ఆ ఒక్క ఆధారం దొరికింది, ఒక స్పెషల్ షూ ప్రింట్. ఇది చాలా చిన్న విషయం అనిపించొచ్చు, కానీ దర్యాఫ్తులో ఇదే మొదటి పెద్ద బ్రేక్. వేరువేరు క్రైమ్ సీన్స్ని కనెక్ట్ చేస్తూ ఈ ఘోరాలన్నీ చేసేది ఒక్కడే అని నిర్ధారించడానికి ఈ షూ ప్రింట్ చాలా హెల్ప్ అయింది. కానీ దర్యాప్తులో ఒక పెద్ద పొరపాటు జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ ఈ కీలక ఆధారం గురించి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. ఇది టీవీలో చూసిన రామిరేజ్ వెంటనే అలర్ట్ అయిపోయి ఆ బూట్లను నాశనం చేశాడు. ఈ ఒక్క లీక్ వల్ల దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. కానీ అదృష్టం కలిసొచ్చింది. దొంగిలించబడిన ఒక కారులో దొరికిన ఒకే ఒక్క వేలిముద్ర అప్పుడే కొత్తగా ఇన్స్టాల్ చేసిన డేటాబేస్ సిస్టంతో మ్యాచ్ అయ్యింది. ఫైనల్గా ఆ నీడలాంటి హంతకుడికి ఒక పేరు, ఒక ముఖం వచ్చాయి: రిచర్డ్ రామిరేజ్.